ఆయన టెన్యూర్లో సంస్థాగతంగా పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా, కీలకమైన నిర్ణయాలు? అంటే అంత స్పెషల్గా తీసుకునే ఏముంటాయండి, పోరాటాలను బట్టే ఉంటాయి కదా. ఆయన విద్యుత్ ఉద్యమంలో చాలా ముందుండి పోరాటం చేశారు. అప్పటికే ఆయనకి 60 సంవత్సరాలు దాటినాయి విద్యుత్ పోరాటాన్ని. 60 సంవత్సరాలు దానిలో బాగా లాఠీ దెబ్బలు తిన్నారు ఆ రోజు పోరాటంలో కూడా. అంటే నేషనల్ పాలిటిక్స్ లో యూపీఏ 1 ఉన్నప్పుడు కీలకంగా ఉంది కదా. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలోనూ అంటే అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే పనికి ఆహార పథకం ఒకటి, అది బాగా ముఖ్యమైన విషయం. అలాగే 18 ఏళ్ళకి ఓటు హక్కు, ఇట్లా ఉన్నాయి. అసలు యూపీఏ 1లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనకమాల కమ్యూనిస్టుల ఆలోచన విధానమే ఉంది. అక్కడ కమ్యూనిస్టులు ఈ బిల్లులు పెట్టండి అని అడిగారు. వీళ్ళు ఎలా అంటే మీరు ఈ బిల్లులు పెట్టకపోతే మేము ఉండము అన్నంత ఇదిలో ఒక రకంగా అద్భుతంగా ఉంది యూపీఏ 1 పాలన. అంటే ఈ వేళకి ఆ పథకాలు, ఇప్పుడు పనికి ఆహార పథకం ఉందండి, వరల్డ్ వైడ్గా ఒకళ్ళు రీసెర్చ్ చేశారు భారతదేశంకి వచ్చి. ఏంటి అంటే భారతదేశంలో ఈ కాంటెంపరీ ఏజ్లో ఆకలి చావులు వేరే దేశాల్లో ఉన్నాయి, భారతదేశంలో తక్కువ స్థాయిలో ఉన్నాయి, కొన్ని చోట్లయితే అస్సలు లేనే లేవు అనే ఒక రీసెర్చ్కి రీజన్ ఏం చెప్పారంటే పనికి ఆహార పథకం అని చెప్పారు. నిజంగా ఈ పనికి ఆహార పథకమే లేకపోతే చాలా మందికి ఇలాంటి వాటిలో కీలకమైన ప్రతిపాదనలు చేయటం కావచ్చు, ఆ నిర్ణయం తీసుకునే వరకు చర్చల్లో పాల్గొనటం కావచ్చు, అవన్నీ చేశారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు వయసు రీత్యా చనిపోయినట్టేనా? వయసు రీత్యా, పైగా ఆయనకి ఆస్మా ఉందండి, అది దెబ్బతీసింది. ఆయన ఊపిరితిత్తులు సరిగా పాడైనవి. ఆయన ఇప్పుడు ఎవరన్నా యంగ్స్టర్స్కి సిగరెట్లు తాగే వాళ్ళకి చెప్తా ఉండేవాళ్ళు, తాకండి. ఒకప్పుడు ఇప్పుడు నేను తాగాను, దానివల్లే ఇలా అని డాక్టర్స్ చెప్పారు, దయచేసి మానుకోండి అని. పైగా ఇంకొకటి, పార్టీ సర్కిల్కి సంబంధించి కానీ అవుట్ సైడ్ సర్కిల్ కావచ్చు, ఒక మంచి పుస్తకం వచ్చిన ఫస్ట్ ఆయన దగ్గరికి రావాలి, ఆ పుస్తకం అది చదవాలి, కంప్లీట్ చేయాలి. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళ నెంబర్ లేకపోయినా కనుక్కునైనా సరే వాళ్ళకి ఫోన్ చేసి ఈ పుస్తకం ఎందుకు బాగుంది, ఈసారి రాసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటం. అసలు ఒక ఏమంటాము, ఒక పోస్ట్ మార్టం చేయటం అంటారు చూసారా, నకసిక పర్యంతం పుస్తకాన్ని స్కాన్ చేసేస్తారు అంతే. అది చిన్నవాళ్ళు చిన్నది రాశారా, పెద్దవాళ్ళు పెద్దది రాశారా ఆయనకి సంబంధం లేదు. ఆయనకి నచ్చింది అంటే మటుకు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. పుస్తకాలు చదవటం ఇవన్నీ ఇప్పుడు మారిపోయినాయి కదా, నెక్స్ట్ కొత్త జనరేషన్ వచ్చింది, సోషల్ మీడియా డిజిటల్ మీడియా అంటున్నారు కదా, అయినా అది కూడా ఫాలో అయ్యేవాళ్ళ? అది ఆయన దగ్గర ట్యాబ్ ఇది ఉందండి, ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా, కిండెల్ అని ఉంటది. కిండెల్లో బుక్స్ ఉంటాయి. ఈ మనం పలానా పుస్తకం ఆ కిండెల్లో లేదు అనుకోండి, మనం సబ్స్క్రైబ్ చేసి డబ్బులు కడితే గనక ఆ పబ్లిషర్ కి ఆ బుక్ వచ్చేస్తుంది మనకి. ఈ కిండెల్ ఉంది అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నెట్ ఉన్న ఎక్కడికైనా వెళ్ళి ఆ కిండెల్లో చదువుకోవచ్చు. కిండెల్ ఉంది, ట్యాబ్ ఉంది. ఆయన అసలు సోషల్ మీడియాని ఎంత విపరీతంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఫేస్బుక్ లో ఆర్టికల్స్ రాసేవాళ్ళు. అలాగే ఈ ఒక 4 నెలల క్రితం వరకు కూడా ఆర్టికల్స్ రాశారు, పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి ఆయన. ఏదైనా ధారాళంగా మాట్లాడాలి, రెండో వాళ్ళకి విసుగు పుట్టకుండా మాట్లాడాలి, మాట్లాడిన ప్రతి మాట అర్థవంతంగా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అంటే గనక నేనైతే ఇంకెవరిని చూడలేదండి. అప్రిషియేట్ చేశారా మిమ్మల్ని? నా వీడియోలు చూసారంట, చూసి చాలా బాగున్నాయి, కంటిన్యూ చెయ్యి, కంటిన్యూ చెయ్యకూడదు కదా, కంటిన్యూ చెయ్యండి, నేను చాలా చిన్నదాన్ని కానీ కంటిన్యూ చెయ్యండి. అది నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇంటికి వెళ్తే విజయలక్ష్మి గారు లేకపోతే టీ పెట్టేవాళ్ళు కనుక, ఇంట్లో లేకపోతే టీ పెట్టించేవాళ్ళు.
అది ఆల్మోస్ట్ కమ్యూనిస్టులు అందరికీ ఉన్నట్టుంది అది. అంటే ఆయన నేను ఒక జనరల్ సెక్రటరీని అని హోదా ఎప్పుడు చూపించేవాళ్ళు కాదు. అది చాలా చాలా అది ఎందుకంటే చాలా పనులు కూడా ఉంటాయి. ఆయన ఇంత ఎలా ఉంటూ కూడా ఇంట్లో ఇంటి మనిషిలా ఉంటూ బయట ఉంటా ఇంత టైం ఎక్కడ, ఇన్ని పుస్తకాలు ఎట్లా, నాకు అది ఆశ్చర్యంగా ఉంటది. సో ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి అక్కడ అధికార లాంఛనాలతో చేశారు. నాకు అనిపించింది ఒక క్షణం, మా రెడ్ గార్డ్స్ కంటే, మా రెడ్ గార్డ్స్ కవాత్ కంటే అధికార లాంఛనాలు గొప్పయని నేను అనుకోను. ఏంటి బూర్జువా అధికార లాంఛనాలు మనకు అవసరమా అనిపించింది. ఒకప్పుడు గిరిప్రసాద్ గారికి కూడా ఇట్లాగే అధికార లాంఛనాలు తో చేశారు. మళ్ళీ సార్కి చేశారు, సుధాకర్ రెడ్డి గారికి. నాకెందుకో అది ఒకటి మింగుడు పడలేదు. కానీ గవర్నమెంట్ చెప్పినప్పుడు దాని గురించి పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు. అధికార లాంఛనాలతో జరిగింది. మగ్దుమ్ మోహన్ దగ్గర నుంచి గాంధీ హాస్పిటల్ వరకు ప్రదర్శన జరిగింది. దానిలో ఒక ఎర్ర జెండాలతోటి రెడ్ గార్డ్స్, తర్వాత రెడ్ షర్ట్ వాలంటీర్స్, ఎర్ర చీరలు కట్టుకున్న ఈ మొత్తం ఈ అంతిమ యాత్ర మొత్తం ఉన్నారా వాళ్ళు పోలీసులు బందోబస్తుకున్నారండి. వాళ్ళు అక్కడ కవాత్ చేసేసి పోలీస్ బ్యాండ్ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే చితికి నిప్పంటించేటప్పుడు వాళ్ళు గన్ పేలుస్తారు. ఇక్కడ చితికి నిప్పంటించే ఇది లేదు కదా, అందుకని వాళ్ళు ఇచ్చేసేసి వెళ్ళిపోయారు అనమాట. బాడీని గాంధీ హాస్పిటల్కి ఇచ్చారు. ఎందుకని ఆ నిర్ణయం అంటే ముందే తీసుకున్నారా లేకపోతే? ముందు నుంచినే ఉంది. నన్ను కాల్చొద్దు, నన్ను పూడ్చొద్దు, హాస్పిటల్కి ఇవ్వండి అని. ఇప్పుడు జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా మంది, ఇప్పుడు నారాయణ గారు వాళ్ళ మదర్ చనిపోయారు, మదర్ చనిపోయినప్పుడు హాస్పిటల్కే ఇచ్చారు. వాళ్ళ వైఫ్ చనిపోయారు, హాస్పిటల్కే ఇచ్చారు. చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లది బాడీలు హాస్పిటల్స్కే ఇస్తారు. కొంతమంది కాస్త సామాజిక అవగాహన అవి అవేర్నెస్ ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మటుకు దాదాపు 90% ఇస్తారు. అట్లా ఇచ్చారనమాట. అందుకని మేమంతా ప్రదర్శనగా వెళ్ళి గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, గాంధీ హాస్పిటల్లో అక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది. చాలా గౌరవంగా తీసుకెళ్తారు బాడీని. మెడికల్ స్టూడెంట్స్, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆ ఏరియా ఎంఆర్ఓ, ఆ ఏరియా తహసీల్దారు వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అనుమతి పత్రాన్ని తీసుకుంటారు. తీసుకొని అక్కడి మెడికల్ స్టూడెంట్స్, అటు ఇటు మెడికల్ స్టూడెంట్స్ వరుసగా నుంచుంటారు ప్రదర్శనగా. వాళ్ళే ఈ స్ట్రెచర్ని తోచుకుంటూ అక్కడ దాకా హాస్పిటల్ లోపల దాకా తీసుకెళ్తారు అనమాట. ఇది ఒక గౌరవమైన విషయం. ఎవరికైనా ఇప్పుడు సామాన్యులు ఎవరిదన్న బాడీ ఇస్తే కూడా వాళ్ళు చాలా గౌరవంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి పుట్టారు, జీవితకాలం అర్థవంతంగా బతికారు, చనిపోయిన తర్వాత కూడా నేను ఈ సమాజానికి ఉపయోగపడాలి, బతికున్నంతకాలం సమాజానికి ఉపయోగపడాలి, చనిపోయాక కూడా సమాజానికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎనాటమీ సబ్జెక్ట్ మొత్తం ఈ బాడీ మీద నేర్చుకుంటారు. 12 మంది పిల్లలు నేర్చుకుంటారు. ఈ బాడీ తోటి 12 మంది అనాటమీ నేర్చుకుంటారు. 12 మందికి ఉపయోగపడినట్లే, నాలెడ్జ్ ఇచ్చినట్టే కదా. అలా కాకోకుండా కొన్ని వాళ్ళ రూపంలో మళ్ళీ సేవ ఉంటది. ఇప్పుడు ఈయన బతికున్నట్టు ఆ 12 మంది డాక్టర్స్ విషయం వాళ్ళు ఎప్పుడైనా ఎనాటమీ గుర్తు రావగానే వాళ్ళకి ఎనాటమీ ఎక్కడ నేర్చుకున్నాం అనేది గుర్తొస్తే ఈ బాడీ గుర్తొస్తుంది వాళ్ళకి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కాలేజీలో బాడీలు దొరక్క వాళ్ళు అసలు ఏదో రబ్బర్ బొమ్మలతోటి చదువు చెప్తారంట. అట్లా కాకుండా గాంధీ హాస్పిటల్కే ఇవ్వాలి అనుకుని గాంధీ హాస్పిటల్కి ఇచ్చారు. ఇకపోతే నిన్న అందరూ ఆంధ్ర సీఎం, తెలంగాణ సీఎం, ఆఖరికి బీజేపీ లీడరు వెంకయ్యనాయుడు గారితో సహా అందరూ, ఉపరాష్ట్రపతి, ఇక్కడ లోకల్ బీజేపీ లీడర్సు, కాంగ్రెస్ లీడర్సు అందరూ
వచ్చి నివాళి అర్పించి వెళ్ళారు. చాలామంది మహబూబ్ నగర్ దగ్గర నుంచి, నల్గొండ వైపు నుంచి, ఇటు వరంగల్ వైపు నుంచి, చాలామంది జిల్లాల నుంచి కూడా పేద ప్రజలు వచ్చి నివాళి అర్పించి ప్రదర్శనలో పాల్గొని వెళ్ళారు. అందుకే ఆయన గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, గ్రేట్ అజరామరం. ఇంక రెండో మాట లేదు. అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా ప్రదర్శనలో మహిళలు ఎర్రచీరలు కట్టుకొని జెండా, అంటే ఇప్పుడు వీళ్ళ మృతికి సంతాపంగా జెండా అవనతం చేస్తారు. అయితే ఇప్పుడు మేము కూడా జెండాలు పట్టుకున్న వాళ్ళం స్ట్రైట్గా, మామూలుగా అయితే స్ట్రైట్గా పట్టుకుంటాం ఏదైనా ప్రదర్శనలో జెండాలు. అలా కాకుండా ఒకవైపుకి వచ్చి గౌరవ సూచకంగా అనమాట, సంతాప సూచకంగా, గౌరవ సూచకంగా వంచి దాదాపు 3.5-4 కిలోమీటర్లు ఉన్నట్టుంది. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాను, మాట్లాడుతూ పెరిగాను. కాబట్టి ఏదో మనకు ఉంది అనుకునే జ్ఞానం ఏదైనా సరే ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాము అనే ఉద్దేశంతో నేను కూడా ప్రదర్శనలో పాల్గొని చివరి వరకు హాస్పిటల్ వరకు వెళ్ళి, హాస్పిటల్ దగ్గర ఆ బాడీని తీసుకెళ్లే వరకు ఉంది. మనకేంటంటే ఒక చనిపోయిన దేహం మీద నేను పట్టుకున్న జెండానే ఇంకా నేను అది దించను, నేను చనిపోయినప్పుడు నా మీదనే ఉండాలి జెండా అనే ఒక స్ఫూర్తితో చిన్నప్పుడు పాట కూడా ఒకటి ఉండేది, ఎత్తిన జెండా దించుకే మారు ఫిరంగులు మోగిన బాంబుల వర్షమే కురిసిన అని పాట ఉండేది. ఇంకా అలాంటి పాటలు అవన్నీ స్మరించుకుంటా నేను అంతిమయాత్ర ఆ విధంగా కొనసాగింది. చాలా మహబూబ్ నగర్ జిల్లాకి, ఆయన పుట్టిన జిల్లాకి కావచ్చు, అలాగే ఆయన ఎంపీగా గెలిపించిన నల్గొండ జిల్లాకి కావచ్చు, చాలా చేయగలిగినంత మంచి చేశారు. సో ఆయన జీవితం పరిపూర్ణం.